ఇదే మా గ్రామం. ప్రాచీన సంస్కృతులకి, పురాతనమైన సంప్రదాయాలకి ప్రతిబింబం. ప్రజలందరూ అమాయకత్వంగా ఉన్నప్పటికీ ఎంతో సుఖంగా జీవిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ అందరి సంక్షేమం కోసం పాటుపడుతూనే ఉన్నారు. అయితే మా గ్రామవాసులకు కొన్ని కష్టాలు కూడా లేకపోలేదు. నాటి నుంచి నేటి వరకు నిరంతరం మా ఊళ్ళోని వాళ్ళందరూ ఆ కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే అందరూ పాఠశాలలకు వచ్చి విద్య నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు 100లో ఉంచి 40 తీసేస్తే ఎంతవుతుంది? 60 ఉంటుంది, అవునా? మీ దగ్గర 4 5 రూపాయలున్నాయనుకోండి. 4 5లు ఎంతవుతాయి? 20 రూపాయలవుతాయి. అంటే 4 5లు 20, 4 6లు 24, 4 7లు 28. ఇది 1000, ఇవి 5000. 1 2 3 4 5. 5000 5000 కలిపితే వెరీ గుడ్. ఏయ్ నువ్విలారా. అరే 20 అంటే 2 0. అందులో 0 లాగానే ఉంది నీ ముఖం. గుండ్రంగా. అవునా పిల్లలు? హే పిల్లలు జాగ్రత్త, అందరూ నా వెనకాలే రావాలి, తెలిసిందా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇలా 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 ఇలా. అమ్మా వచ్చావు నానా? ఏమైంది ఈరోజు ఇంత ఆలస్యం? ఏదో పిల్లలు అల్లరి చేస్తుంటేను. అమ్మా ఇదిగో ఈ డబ్బులు దగ్గర పెట్టు. చూడు బాబు, నువ్వు ఒక పని చెయ్యి. ఆ డబ్బంతా తీసుకెళ్లి బ్యాంక్లో వేసాయి, సరేనా? అలాగే. ముందర ఏదైనా తిని వెళ్ళు, అలా వెళ్ళకు. పొద్దున్నుంచి నువ్వేం తినలేదు కదా, ముందు తిని వెళ్ళు, అర్థమైందా? అలాగే అమ్మా. రా ఇలా కూర్చో, తిను. అమ్మా నీకు తెలుసు కదా, కిందటెల్లా పిల్లలు కూర్చునే బెంచీలన్నీ విరిగిపోయాయి. నేను నా సొంత డబ్బులు పెట్టి చేయించాను. అలాగా? ఇప్పుడేమో ఆ బిల్డింగ్ యజమాని వచ్చి పాఠశాల ఖాళీ చేయమంటున్నాడు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో తెలియటం లేదు. నాకేం అర్థం కావటం లేదు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఏం చేయాలో. స్కూల్ బిల్డింగ్ ఏమో రిపేర్ చేయించాలట. అలాగా? రిపేర్ చేయించకపోతే స్కూల్ ఏమో నడపలేము. ఏమవుతుందో ఈ పిల్లల భవిష్యత్తు. బాబు, ఏదో ఒక దారి దొరక్కబోదులే. మన ఊళ్ళో వాళ్ళందరికీ కావాల్సింది అదే కదా, స్కూల్ కావాలని. అమ్మా దయచేసి నువ్వు ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడకు. ఎన్నోసార్లు చెప్పాను వాళ్ళకి, బ్యాంకులో డబ్బు జమ చేసుకోండి, వడ్డీ కూడా పొందొచ్చని. కాని వాళ్ళు వింటేగా. కనీసం ఒక్కడు కూడా పొదుపు చేయడం నేర్చుకోవటమే లేదు. అలాంటి వాళ్ళు ఈ స్కూల్ మాత్రం ఏం రిపేర్ చేస్తారమ్మా? నేను స్కూల్ యాజమాన్యానికి అభ్యర్థన కూడా చేశాను. ఒకవేళ వాళ్ళు స్పందించి మరమ్మతులు చేయించేసినట్లయితే పిల్లలకి ఇక ఏ కష్టాలు ఉండవు. దేవుడు ఏదో ఒక దారి చూపించకపోడు. నువ్వు ఆ పని పక్కన పెట్టి కొంచెం తిను, తర్వాత వెళ్ళి బ్యాంక్లో డబ్బులు వేసే, సరేనా? అలాగే అమ్మా. అమ్మా ఇదిగో నేను తినడానికి తీసుకెళ్తున్నాను. ఒకసారి అర్జెంట్గా బ్యాంక్ వెళ్ళేసి వస్తాను. తొందరగా ఇంటికొచ్చేయి, సరేనా? సరే సరే సరే. రే మల్లన్న, నువ్వు జూన్ నెలలో నా దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నావు. ఇప్పుడు వడ్డీతో కలిపి 13,000 రూపాయలైంది. చెప్పు ఏం చేస్తావు? ఎప్పటిదాకా రూపాయి ఇచ్చింది లేదు, మళ్ళీ నా ముందరొచ్చి కూర్చున్నావు. ఏం చేయమంటావు చెప్పిప్పుడు? పటేలా, కిందటలే మా అబ్బాయి సరిపోయాడు, ఆ తర్వాత మా ఆవులు కూడా పోయాయి. ఇంకొంతకాలం ఆగండి పటేలా. ఎరా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నా అల్లుళ్ళ కొడుకులా? మీరే మాకు దేవుడు పటేలా. ఒరేయ్ మాకు మాత్రం దేవుడంటే డబ్బేరా డబ్బే. ఒరేయ్ వచ్చే నెలకల్లా డబ్బు వడ్డీతో సహా నాకివ్వాలి, లేకపోతే నీకున్న ఒక్క గేదెని తీసుకుపోతా, అర్థమైందా? రేయ్ చెప్పండి దొరా. వచ్చే నెల ఈ రోజు కల్లా వాడు డబ్బులు కట్టకపోతే వాడికున్న ఒక్కగానొక్క గేదెను కూడా తీసుకురా, అర్థమైందా? అలాగే పటేలా. పోయక నుంచే. ఎరా చెప్పింది అర్థమైందిగా, పోయక నుంచే. ఎరా నర్సయ్య నీకేం కావాలి? డబ్బు కావాలి పటేలా. ఎంత కావాలి? 2,000 రూపాయలు అయ్యా. డబ్బేమన్నా చెట్ల కాస్తుందా నాకెక్కడ?
నా కూతురు పెళ్లి కోసం బాబు. కూతురు పెళ్లి చేయాలట, దానికోసం డబ్బులు కావాలట. ఎవడు పడితే వాడి అగ్గేసుకుని వచ్చేయడమే. ఎదుగో పట్టుకో. ఒరేయ్, అసలు చెల్లించడం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ వడ్డీ మాత్రం నెల నెల ఇచ్చేయాలి, అర్థమైందా? లేకపోతే ఏం శాస్తి జరుగుతుందో తెలుసుగా. అర్థమైంది బాబు. రేయ్ రారా. ప్రజల నిరక్షరాస్యతని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ గ్రామంలో పటేలు తన అరాచకాల్ని పెంచుకుంటూ పోతున్నాడు. గ్రామాన్ని మొత్తం ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు పటేలుకు దొరికిన సరికొత్త గిరాకీ యాదగిరి. నానా, వ్యవసాయానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనుకుంటున్నావు? విత్తనాలు, ఎరువులు ఇంకా కొనాల్సిన మిగిలే ఉన్నాయి కదా. దాని గురించి నువ్వెందుకమ్మా బాధపడుతున్నావు? రేపటికల్లా ఎరువులు విత్తనాలు అన్నీ వస్తాయి. కానీ నాన్న, ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మా, మనకు ఆ పటేలు ఉన్నాడు కదా, ఆయన దగ్గర నుంచి అప్పు తీసుకుంటాను, మన పంట వచ్చాక అమ్మే ఆ అప్పు తీరుస్తాను. కానీ నాన్న, పోయినసారి కూడా నువ్వు అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు. ఇంతవరకు వాళ్ళకి ఆ డబ్బులు తిరిగి ఇవ్వనే లేదు. అరే, నెల నెల వడ్డీ కడుతున్నాను కదా, అయినా నువ్వు ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? అది నా బాధ్యత, నువ్వెందుకు బాధపడతావు? నాన్న, నువ్వు ఒకసారి రామ్తో మాట్లాడొచ్చు కదా. అతను అంటుంటాడు కదా, వ్యవసాయానికి ఏదో లోన్ ఏదో ఇప్పిస్తానని. చూడమ్మా, ఈ బ్యాంకులు వీటన్నింటినీ నమ్మకూడదు. చిన్నపిల్లవు నీకు తెలీదు. అయినా బ్యాంకులో అప్పు తీసుకోవడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? నాన్న, అసలు అది కష్టం కానే కాదు. అతను చెప్తూ ఉంటాడు కదా, బ్యాంక్ ద్వారా సులభంగా లోన్లు పొందవచ్చని. మనం కూడా ప్రయత్నించచ్చు కదా. ఇదిగో, నువ్వు కట్టెలు తీసుకోవడానికి వచ్చావు, మొదల పనిచేయి. ఎరువులు విత్తనాలు తేవడం అనేది నా బాధ్యత. నాన్న బ్యాంక్ నుంచి లోన్ తీసుకోమంటే వినడు. రాత్రైతే తప్పతాగి పడుకుంటాడు. ఏ పని చెప్పినా ఒక్క పని సరిగ్గా చేయడు. అరే, మీరు ముందే వచ్చారా? కానివ్వండి కానివ్వండి. వస్తున్నాడు కదా, ఆ పెద్ద మనిషి దగ్గర నుంచి తీసుకోవచ్చు కదా డబ్బులు. ఊళ్ళో వాళ్ళందరి చెవులు పిండి మరీ వసూలు చేస్తుంటాడు డబ్బులు. మీకు తెలిసిందే కదా, డబ్బులు ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి రెండింతలు మూడింతలు ఎక్కువగా వసూలు చేస్తుంటాడు. ఎవరైతే డబ్బులు ఇవ్వలేకపోతారో వాళ్ళ దగ్గర నుంచి భూములు మొత్తం లాక్కుంటాడు. అందుకే వాడి ఆస్తి పాపం పెరిగినట్టు పెరిగిపోయింది. వాడి దగ్గర కాకపోతే మన దగ్గర ఉంటాయి డబ్బులు. వాడి దాన్ని వాడిని పోనిండి, మన పని చూడండి. అమ్మా, నాన్న, ఏంటిది? అమ్మా, ఇప్పుడు నువ్వు బియ్యంలోంచి రాళ్ళు చాలా సులభంగా ఏరిపారేయగలవు. నాన్న, ఇవన్నీ అవసరమా చెప్పు? ఎందుకివి? ఇప్పుడు రోజులు వెళ్ళట్లేదా? ఇది చాలా అవసరం కదమ్మా. నాకొచ్చిన జీతంలో నీకేదైనా చేయాలనిపించింది, ఏం అవసరమా అని ఆలోచించాను. అప్పుడు కళ్ళజోడు చాలా అవసరం అనిపించింది, తెచ్చాను. నా బంగారు తండ్రి, ఇంత ఆలోచిస్తావురా అమ్మ గురించి. అలాగా, నువ్వు ఒక్కడవేనా ఆదా చేసేది? నేను కూడా ఇంటికి చేసే ఖర్చులో కొంత పొదుపు చేసి ఉంచాను. ఉండు, ఇప్పుడే తెస్తాను. ఉమ్, ఇదిగో నాన్న, నేను నీకోసం దాచిపెట్టిన డబ్బులు. అమ్మా, నువ్వు నా కోసం ఇంట్లో దాచిపెట్టిన ఖజానా మొత్తం చూసేసా. అది సరేగానే అమ్మా, నాన్నెక్కడికెళ్ళారు? పొద్దున మందులేసుకున్నారా? ఆ, పొద్దునైతే మందులేసుకున్నారు కానీ ఆరోగ్యం మాత్రం ఏం బాలేదు. దగ్గు బాగా వస్తోంది, ఎంతకీ తగ్గట్లేదు. దయచేసి నువ్వు ఆయనకి చెప్పు కాస్త విశ్రాంతి తీసుకోమని. రోజు 9 వెళ్ళిపోతారు. ఇంటింటికి వెళ్ళి ఎంతో శ్రమపడి ఉత్తరాలు పంచుతూ ఉంటారు. ఎంతో శ్రమపడి ఇంటికొస్తే అనారోగ్యం కాక ఇంకేముంటుందమ్మా?
దయచేసి నువ్వు ఆయనకి చెప్పు 2 రోజులు సెలవు పెట్టి విశ్రాంతి బాబు తీసుకోమని. నా మాట ఎక్కడ వింటారు చెప్పు. నువ్వు ఒక పని చెయ్యి. సాయంత్రం ఆయన ఇంటికి రాగానే నువ్వే ఆయనతో మాట్లాడి చూడు. సరేనా బాబు? మరో మాట. ఆయన మందులయిపోయాయి. ఈ డబ్బులుంచి కొన్ని మందులు కూడా తీసుకురా. సరేనా? అలాగేమ్మా, నేను మొట్టమొదటిగా మందుల షాప్కి వెళ్ళి ఆయనకి మందులే కొంటాను. నాన్నగారు ఈ మధ్య ఆరోగ్యాన్ని చాలా అశ్రద్ధ చేస్తున్నారు. అక్క నమస్తే, బాగున్నారా? నమస్తే. ఎలా ఉన్నారన్నా? నేను బాగానే ఉన్నాను. మీ సంగతేంటి? మీ ఆయన బాగున్నాడా? మా ఆయన జ్వరంతో 2 రోజుల నుంచి పడున్నాడు. మంచం మీదే ఉన్నాడు. అయ్యో, మీరందరూ ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంటారు? రోజుకి కనీసం 5 రూపాయలు ఆదా చేసినా కూడా ఈ రోజున మీకు ఈ కష్టాలొచ్చుండేవా చెప్పు? కనీసం మందులు కొనడానికి కూడా మా దగ్గర చిల్లిగవ్వలేదు. ఇందా, ఈ 100 రూపాయలు ఉంచు, ఆయనకి మందులు కొనిపెట్టు. ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది. తర్వాత మరో విషయం, ఈ రోజు సాయంత్రం ఆ, మన ఊరు రచ్చబండ దగ్గర మనమందరం కూడా కలవాలి. ఆ, బ్యాంకుకి సంబంధించిన జనాలందరూ వస్తున్నారక్కడ. ఆ. మీరందరూ వచ్చి అక్కడ కలిస్తే మంచిది. మీరేం చేయాలో నేను తర్వాత చెప్తాను, సరేనా? అలాగే. మర్చిపోకండి. ఉంటానక్క, తప్పకుండా రండి. నమస్తే. నాన్నా, నువ్వు ఆ పటేల్ దగ్గరికి డబ్బులు తీసుకోవడానికి వెళ్ళావు కదా? ఏమైంది? అప్పు దొరికిందా లేదా? ఏమన్నా తెచ్చావా లేదా? అప్పు దొరికింది. విత్తనాలు తెచ్చా, ఎరువులు తెచ్చా. ఇంకా మిగిలిన డబ్బులతో కోడిని తెచ్చా. ఇంకా మందు కూడా తెచ్చుకున్నా. హా, నాకు మందులోకి పెద్ద పెద్ద కోడి ముక్కలు కొట్టి ఎలా? ఈయనొకడు తాగకపోతే ఈయనకు రోజు కూడా గడవదు. ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. రామ్, ఈ అమ్మాయి మా ఊర్లోని రైతు యాదగిరి కూతురు. తాను చదువుకున్నది తక్కువే అయినా గ్రామంలోని అన్ని పరిస్థితుల్ని చక్కగా అర్థం చేసుకోగలదు. ఆమెకేమో డబ్బులు బాగా పొదుపు చేయాలని ఉంటుంది, కాని వాళ్ళ తండ్రి మాత్రం దానికి ఒప్పుకోడు. వంద, 200, 300, 400, 500, 600. నాన్నా, ఈ మిగిలిన డబ్బుల్ని నేను బ్యాంక్లో వేసేస్తాను. చూడమ్మా, నువ్వు బ్యాంకులో వేయాల్సిన అవసరమే లేదు. బా, ఆ డబ్బులతో నువ్వు మంచి మంచి బట్టలు కొనుక్కో. ఇంకా ఇంట్లో సామాను తీసురా. కానీ నాన్న, అమ్మా, నువ్వేం చెప్పకమ్మా. చెప్పింది చేయి, వెళ్ళు. అమ్మా, నాకొంత డబ్బు అవసరం ఉంది. ఏమైంది బాబు? అదెందుకంటే నా స్కూల్లో చదువుతున్న 2-3 విద్యార్థులకి పుస్తకాలు కూడా లేవు. కనీసం 2 పూట్ల తిండికి కూడా నోచుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు పుస్తకాలేం కొనుక్కుంటారమ్మా? ఇప్పటివరకు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకున్న పుస్తకాలతో ఎలాగోలా పరి నడిపించేసేవాణ్ణి.
ఇప్పుడైతే పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, ఎట్టి పరిస్థితుల్లో పుస్తకాలు కొనాల్సిందే. నువ్వు మీ తాతగారిలానే మాట్లాడుతున్నావు. జనాలతో ఉండడం, వాళ్ళ కష్టసుఖాల్లో ఉండడం అంతా ఆయనే. కానీ బాబు, నువ్వు ఒక పని చెయ్యి. ప్రస్తుతం ఇంట్లో అయితే డబ్బులు లేవు. బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకో. సరే అమ్మా, నేనిప్పుడే వెళ్ళి బ్యాంకు దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తాను. ఆ? అరే నాన్నా, డెబిట్ కార్డ్ మర్చిపోకు. అలాగే అమ్మా. సరే మరి, నేను వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త బాబు. అరే, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. రామెక్కడా? ఇప్పుడు చెప్పు నీకేం కావాలో. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం కావాలి నీకు? చీర కావాలా, బంగారం కావాలా, లేదంటే ఎక్కడికైనా తీసుకెళ్లాలా? అరే, ముందు మీరు ఈ విషయం చెప్పండి. ఎందుకింత ఆనందంగా ఉన్నారు? ఈరోజు నాకు బోనస్ వచ్చిందో, ఈ బోనస్. అలాగా, చాలా మంచి విషయం చెప్పారు. కానీ నేను చెప్పేదేంటంటే, మీరు ఈ డబ్బును బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. అప్పుడే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఆ, రాము ఎక్కడా? నువ్వు చాలా ఉన్నతంగా ఆలోచిస్తావు. మన గ్రామంలో ఉన్న స్త్రీలందరూ కూడా నీలాగానే ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. మీరు దీని గురించి ఏమాత్రం అధైర్యపడకండి. ముందు ముందు మన గ్రామస్తులు ప్రతి ఒక్కరిలో కూడా ఈ చైతన్యం వస్తుంది. బ్యాంక్లో జమ చేయడం వల్ల లాభాలేంటో తెలుస్తుంది. భవిష్యత్తులో ఎన్ని ప్రయోజనాలుంటాయో కూడా తెలుస్తాయి. చాలా బాగా చెప్పావు. గ్రామస్తులారా వినండి, మన గ్రామం ముందరున్నటువంటి రచ్చబండ దగ్గర ఈరోజు సాయంత్రం బ్యాంకు అధికారులందరూ వస్తున్నారు కావున మీ అందరూ తప్పకుండా హాజరు కావలసిందిగా కోరుచున్నాం. మీకున్న సమస్యల గురించి, సందేహాల గురించి సమాధానాలు పొందడానికి, అలాగే మరిన్ని వివరాలకై తప్పక రావలసిందిగా కోరుచున్నాం. బ్యాంకు లావాదేవీల గురించి మీకు మరిన్ని వివరాలను ఇవ్వడానికి బ్యాంకు ప్రతినిధులు 3 వస్తున్నారు కావున మీరందరూ తప్పక హాజరు కావలసిందిగా కోరుచున్నాం. బ్యాంకు అధికారులందరూ వస్తున్నారు కావున మీకున్న సమస్యల గురించి, సందేహాల గురించి మీ అందరూ తప్పకుండా హాజరు కావలసిందిగా కోరుచున్నాం. ఏంటిది? పైసా పైసా కూడబెట్టుకుంటే అన్ని ఎలకలు తినేసాయి. అయ్యో అయ్యో, నా తలరాతే బాలేదు. నేనేం చేయాలి ఇప్పుడు? యాదగిరి! రేయ్ యాదగిరి! ఎక్కడ వచ్చావురా? ఎక్కడున్నా సరే బయటికి రా! రేయ్, నువ్వు పిలవరా వాణ్ణి. రేయ్ యాదగిరి, ఎక్కడ్రా? ఎరా యాదగిరి, డబ్బులు అవసరమైనప్పుడు మాత్రం నా వెనకాలే పడతావు. వడ్డీ కట్టే సమయానికి ఇంట్లో దాక్కుంటావా? లేదు పటేలా, నేను వ్యవసాయంలో చాలా కష్టపడ్డాను, కానీ ఈ సంవత్సరం నా రాతే బాలేదు. సంవత్సరం మొత్తం కరువు కాటకాలే. వచ్చే సంవత్సరం పంట చేతికి వచ్చాక డబ్బు కట్టేస్తారు పటేలా, నన్ను నమ్మ. రేయ్, నీ పంట ఉంటే ఏంటి, వరదల్లో కొట్టుకుపోతే మాకేంటి? నాకు చెల్లించవలసిన వడ్డీ డబ్బులు ఇచ్చావా లేదా అన్నది నాకు ముఖ్యం. ఇవాళ సాయంత్రంలోగా నాకు డబ్బులు చెల్లించకపోతే నీ చేను మొత్తం రాయించుకుంటాను, అర్థమైందా? నా మీద దయ చూపించండి పటేలా. రేయ్, వీడికి తెలిసేట్టు చెప్పు. ఆ మల్లన్న డబ్బు కట్టకపోతే ఏం చేశామో చెప్పు. వాడి గేదెల్ని తీసుకొచ్చేసాను తెలుసా? నేను దిక్కులేని వాడు అయిపోతాను పటేలా. నా కూతురు పెళ్లి కూడా చేయాలి పటేలా, కొంచెం దయ చూపించండి పటేలా. నీ కూతురికి పెళ్లే చేసుకో, ఇంకేదైనా చేసుకో, నాకేంట్రా సంబంధం? కొంచెం దయ చూపించండి పటేలా. రేయ్, నేను చాలా కాలం ఆగాను, ఇహ నేను ఏ మాత్రం ఆగాను. మేము వస్తున్నాం, నీ చేనుని జప్తు చేస్తున్నాం అంతే. జాగ్రత్త. ఒరేయ్, ఇలా కాళ్ళు పట్టుకుంటే లాభం లేదు. నా డబ్బన్నా నాకివ్వు, లేకపోతే నీ చేనుని లాక్కుంటాను. రేయ్, లేపరా విండి, మెడ పట్టుకుని లాక్కరారా విండి బంగళాకి. వాళ్ళ నాన్నకొచ్చిన పరిస్థితిని చూసి లక్ష్మి చాలా బాధపడుతుంది.
ఎక్కడికెళ్తోంది? ఏం చేస్తుంది? చిన్నమ్మా, చిన్నమ్మా. అరే, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ డబ్బులు. అరే, ఈ డబ్బంతా ఎందుకు ఇలా అయిపోయింది? ఎవరు చేశారు ఇదంతా? కనపడకుండా డబ్బులు దాచిపెడితే ఎలకలు. అలాగా? నువ్వు ముందు ఆ ఏడు పాపు. ఇలా కూర్చో. రా, ఇలా కూర్చో. నువ్వు ఇప్పుడే ఇలా ఏడుస్తుంటే ఇంకా మన ఊరి వాళ్ళకేం చెప్తావు? డబ్బులు ఎవరైనా ఇలా దాచుకుంటారా? బ్యాంక్లో ఖాతా తెరవమంటే ఎందుకు తెరవరు? బ్యాంక్లో చిన్న పొదుపు ఖాతా తెరవాలి. చిన్న పొదుపు ఖాతా అంటే సేవింగ్స్ అకౌంట్. ఇందులో నువ్వు ప్రతిరోజు కొంచెం కొంచెం చొప్పున డబ్బులు జమ చేసుకోవచ్చు. లేదా ఎప్పుడైతే నీ దగ్గర డబ్బులుంటాయో అప్పుడు బ్యాంక్లో వెళ్ళి జమ చేసుకోవచ్చు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొనవచ్చు. అప్పుడు నీ డబ్బులు భద్రంగా ఉంటాయి. దానికి తోడు వడ్డీ కూడా పొందవచ్చు. ఇవే కాక బ్యాంక్లో అనేక సౌకర్యాలు కూడా ఉన్నాయి. అవేంటంటే రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్లో ఒక నిర్దిష్టమైన సొమ్మును ప్రతి నెల జమ చేయవచ్చు. ఈ రకమైన డిపాజిట్లో నీకు వడ్డీ కూడా వస్తుంది. నిర్దేశించబడిన సమయం అయిపోయిన తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్ము వస్తుంది. మీ నాన్నగారు పంట పండించి ఆ పంటను అమ్మిన తర్వాత మీకెన్ని డబ్బులొస్తాయి? అలా వచ్చిన డబ్బును నువ్వు 2 సంవత్సరాల పాటు, 3 సంవత్సరాల పాటు అలా బ్యాంక్లో ఉంచావనుకో, నీకు ఎంత పెద్ద మొత్తం వస్తుందో తెలుసా? ఆ డబ్బులు నీ పెళ్లి ఖర్చుకు కూడా ఉపయోగపడతాయి. తెలివిగల వాళ్ళెవరూ ఇలా డబ్బులు దాచుకోరు. మా మావయ్య ఉన్నాడు కదా, ఆయనకు కూడా బ్యాంక్ గురించి చాలా తెలుసు. హై 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 హై. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తీసుకెళ్ళండి బాబాయ్, అక్కడ కట్టేయండి. ఆ, అరే ఏమైంది మదన్ భయ్యా? ఏంటి అలా చూస్తున్నారు? ఆ? నేను నా భవిష్యత్తును సురక్షితం చేసుకుని వస్తున్నాను. ఈరోజు నేను ఆవుని దూడను కూడా బీమా చేయించాను. దురదృష్టవశాత్తు ఒకవేళ ఆవుకు గాని దూడకు గాని ఏదైనా అయితే ఆ సొమ్ము మొత్తాన్ని బీమా కంపెనీ వారు నా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. దాంతో నేను కొత్త ఆవును కొనుక్కోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఏందన్నా పశువులు కూడా బీమా చేయొచ్చా? అవునరా, పశువులే కాదు ట్రాక్టర్లను కూడా తప్పక బీమా చేయించాలి. ఈ బళ్ళన్నీ మనం రోడ్ల మీద నడుపుతూ ఉంటాం కదా, ఏదైనా కావచ్చు, ప్రమాదం కావచ్చు. ఆ తర్వాత కొత్త బండి కోసం ఎక్కడికి వెళ్తాం చెప్పు? అందుకే బీమా అనేది మన జీవితాన్ని సురక్షితంగా ఉంచుతుంది. బీమా కంపెనీ ద్వారా వచ్చిన డబ్బుతో దానిని రిపేర్ కూడా చేయించుకోవచ్చు, అవునా కదా? మా అమ్మగారి పేరు మీద బీమా చేయించచ్చా? కేవలం అమ్మగారి పేరు మీదే కాదు, అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, అక్కయ్య అందరి పేరు మీద బీమా చేయించవచ్చు. అలాగే మీ పేరు మీద కూడా చేయించుకుంటే మీ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. మీ తర్వాత మీ భార్యాబిడ్డల పోషణ కూడా చాలా సురక్షితంగా ఉంటుంది. ఏమంటారు? అందుకే మీ జీవితాలన్నీ కూడా భద్రపరచుకోండి. వెంటనే బీమా కూడా చేయించుకోండి. ఏమంటారు? సరే సరే, మీరందరూ వెళ్ళండి, నాకు బాగా ఆకలిగా ఉంది. జానకి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నా బాధలన్నీ తీరిపోయినాయి. ఈ రోజు మీరు చాలా మంచి పని చేశారు. జానకి, ఇదంతా కూడా కేవలం నీ ప్రయత్నాల వల్లనే సాధ్యమైంది. నువ్వు కొంచెం కొంచెం డబ్బు జమ చేసి పెట్టావు చూడు, దానివల్ల నేను ఆవును కొనగలిగాను. ఈ రోజు నేను ఊళ్ళో తలెత్తుకుని తిరగలుగుతున్నాను. అందుకే లోకం అంటూ ఉంటుంది, ప్రతి మొగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందని. అలాగా? అరే, వీడెందుకు ఇంత పరిగెత్తుకుంటూ వస్తున్నాడు? ఏమైంది? జానకక్క, మీ అన్నయ్య ఏమైంది? మీ అన్నయ్య యాదగిరి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఏంటనేది నువ్వు? అలా ఎలా జరిగింది? త్వరగా పద. పదండి, పద, తొందరగా పద. పదండి. దేవి రావయ్యా, నీకు ఉత్తరం వచ్చిందా?
రామ్ బాబు రామ్ బాబు రామ్ ఎక్కడున్నావయ్యా? రామ్ నాన్నగారు ఎందుకు అలా అరుస్తున్నారు? పిల్లలు చదువుకుంటున్నారు కదా లోపల. వెళ్ళారా ముందర ఇలా అలాగే. కూర్చో. చెప్పండి. చూడు బాబు, నీ పేరు మీద ఉత్తరం వచ్చింది. హ్మ్, వచ్చింది ఉత్తరమే కదా, దానికి అంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది చెప్పండి. చూడు బాబు, నువ్వు ఎప్పుడు చూసినా స్కూల్లోనే ఉంటున్నావు. ఏం జరుగుతుందో ఊళ్ళో నీకు అసలు తెలుసా? మన యాదగిరి ఉన్నాడు కదా, నిన్న ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఏంటి? ఆ జానకి ఉంది కదా, వెంటనే డాక్టర్ని పిలిపించింది. ఆ యాదగిరి సీసా మొత్తం విషం తాగేశాడు. కానీ ఎందుకు? ఏం జరిగింది? ఇంకేముంది, డబ్బు లేకే ఇన్ని కష్టాలు. చూడు బాబు, ఈ గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఇదే కథ. కానీ నాన్నగారు, అతనికి వ్యవసాయం చేసుకునేందుకు భూములు కూడా ఉన్నాయి కదా. కానీ ఏం లాభం, అవన్నీ కూడా తాగుడికి అన్నిటికీ తగలేశాడు. కానీ ఏమై ఉంటుందో వాళ్ళకి నాకు అర్థం కావటం లేదే. అరే బాబు, కారణం తెలుసుకోవడానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. కానీ నువ్వు ఉన్నావు కదా, ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తున్నావు. సరే, ముందు ఈ విషయం చెప్పు. ఇదిగో నీకు ఉత్తరం వచ్చింది. మన స్కూల్ రిపేర్ కోసం నువ్వు అర్జీ పెట్టుకున్నావు కదా, దాని గురించి ఏమైనా ఉందేమో చూడు. బాబు, నాకెక్కువ సమయం లేదు, తొందరగా చదివి చెప్పు అందులో ఏముందో. వినండి, చెవులు డిక్కించి మరీ వినండి. స్కూలు బాగు చేయించడానికి ఇంకో సంవత్సరం పడుతుందట. చూడు బాబు, దీని గురించి అంత బాధపడాల్సిన అవసరం ఏముంది చెప్పు. ఒక సంవత్సరం కాతే ఇంకో సంవత్సరం. బాబు, నీకోసం ఇంకొక ఉత్తరం వచ్చింది. అరే, ఇదేదో ముంబై నుంచి వచ్చినట్టుంది బాబు. చదివి చెప్పు తొందరగా, అందులో ఏముందో. ఇందులో ఏముంది, ఎవడో ఫ్రెండ్ అయి ఉంటాడులేండి. అలా ఎలా చెప్పగలవు బాబు? నీకోసం ప్రేమతో ఎవరో ఉత్తరం రాశారు కదా, కనీసం ఒక్కసారి దాన్ని తెరిచి చూసైనా చెప్పు. నాన్నగారు, నేను తర్వాత చదువుతాను. ఏం బాబు, కనీసం ఈ తండ్రితో కూడా చెప్పకూడదా బొంబాయి నుంచి ఏం లెటర్ వచ్చిందో? చదువు. ఇదిగో, మీ కళతో మీరే స్వయంగా చూడండి ముంబై సమాచారం. బాబు, మరి మేము? నాన్నగారు, మీరు ఎంతకాలం ఇంటింటికి వెళ్ళి ఉత్తరాలు వేస్తూ ఉంటారు? బాబు, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఈ గ్రామం, ఈ ప్రజలు అందరినీ వదిలి, ఈ స్కూలు పిల్లలు అందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోతావా బాబు? ముంబైలో ఉద్యోగం చూసుకుంటున్న విషయం మీ తండ్రికి కూడా చెప్పలేదు నువ్వు. నాన్నగారు, ఇప్పటి వరకు నాకు మాత్రం ఏం తెలుసు చెప్పండి ఈ ఉద్యోగం నాకు వస్తుందని. ఇంకా ఈ ఊర్లో ఉండి కూడా నాకు చాలా విసుగొచ్చింది. ఈ స్కూలు బాధ్యత మన నెత్తి మీద వేసుకుని ఎంతకాలం నడిపిస్తాను చెప్పండి. దయచేసి ఈ ఊరి గురించి మాత్రం నాతో మాట్లాడకండి. మనం ఇక్కడ ఉంటే మాత్రం ఎవరికి కావాలి, లేకపోతే మాత్రం ఎవరికి కావాలి? ఇంకా మీరు మాత్రం ఎంతకాలం అని ఇంటింటికి వెళ్ళి ఉత్తరాలు పంచే ఉద్యోగం చేస్తూ ఉంటారు? మరొక 2 సంవత్సరాల్లో మీరు కూడా రిటైర్ అవబోతున్నారు. చాలు, వీటన్నింటినీ వదిలి ముంబై వెళ్ళిపోదాం. సరే బాబు, నువ్వు వెళ్ళిపో ముంబై. కానీ ఈ ముసలాడు మాత్రం ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేడు కూడా. ముంబై వెళ్ళాలనే కల ఈ ముసలాడికే ఉంటుంది బాబు. చెప్పు, ఈ ఊర్లో బతకడం నీకు కష్టమైపోయిందా బాబు? ముంబై వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? తప్పకుండా వెళ్ళు బాబు, నువ్వు తప్పకుండా వెళ్ళు. కానీ ఈ ముసలాడి మాత్రం ఎక్కడే వదిలిపెట్టు. నేను మాత్రం ఈ ఊరు వదిలి రాను. వెళదాం అనుకున్నవాడిని ఎవరు కళ్ళెం పెట్టి ఆపలేరు బాబు. వెళ్ళు బాబు, వెళ్ళు. వెళ్ళు బాబు, నువ్వు వెళ్ళి పిల్లల్ని చదివించు. నేను ఒక్కసారి వెళ్ళి యాదగిరిని చూసొస్తాను.
రఘు. అరే రే ఆగండి ఆగండి. వెయ్. అరే ఆగండి అయ్యా బాబు, ఎందుకు కొట్లాడుకుంటున్నారు? అరే, వదిలిపెట్టకూడదు. ఆగండి బాబు, ఎందుకు కొడుతున్నారు పాపం? నర్సయ్య తాత వాళ్ళ అబ్బాయికి డబ్బులు పంపిస్తే వీడు మధ్యలో పోగొట్టుకున్నాడు ఆ డబ్బులు. తాత కష్టపడా పటేల్ దగ్గర అప్పు తీసుకున్నాడు. వీడిని ఏం చేసినా పాపం లేదు. అరే అసలు ఈ తలకాయ నొప్పులన్నీ ఎందుకు చెప్పండి? ఇదిగో నర్సయ్య తాత లే. ఏం నర్సయ్య తాత, ఎందుకు ఇన్ని తలకాయ నొప్పులు అవసరమా చెప్పు? నువ్వు కేవలం బ్యాంకుకి వెళ్ళి నీ చేత్తో సంతకం పెడితే చాలు, నీకు ఖాతా తెరవబడుతుంది కదా. కేవలం నీ చేతులను ఉపయోగించి ఒక దరఖాస్తు మీద సంతకం పెడితే చాలు, అంతే. నీకెప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పొందవచ్చు, అలాగే ఎవరికి కావాలంటే వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? నీకెప్పుడు కావాలంటే అప్పుడు మీ అబ్బాయి కానీ లేదా మీ అల్లుళ్ళకి కానీ ఎవరికి కావాలంటే వాళ్ళకి నువ్వు సులభంగా డబ్బులు పంపించనవచ్చు, అలాగే పొందనవచ్చు. ఏమంటారు? పద తాత, మీరందరూ కూడా అలాగే చేయండి. పదండి పదండి. యాదగిరి, ఎలా ఉన్నావు? దశరథ్ గారు కూర్చోండి. బాగున్నాను బాగున్నాను. యాదగిరి, నువ్వేదో అఘాయిత్యం చేస్తున్నావని విన్నాను, నిజమేనా? అరే, ఆత్మహత్య చేసుకోవాలనుంటే మాతో చెప్పుండాల్సిందయ్యా, ఒకేసారి తేడా లేకుండా చేసేవాళ్ళం. ఏమమ్మా జానకి, అసలు డాక్టర్ని ఎందుకు పిలుచుకొచ్చావమ్మా నువ్వు? ఏదో అయిపోయింది అరే అయిపోయింది. యాదగిరి, ఆ జానకి ఆపిందయ్యా నిన్ను. చూడు యాదగిరి, నీకేమైనా కష్టాలొస్తే మేమున్నాం కదా, మాతో చెప్పుండొచ్చు కదా. దశరథ్ గారు, నేను ఒంటరివాడిగా మిగిలిపోయాను, నాకెవరు లేరనుకున్నాను. ఆత్మహత్య తప్ప వేరే దారే లేదనుకున్నాను. అందుకే అలా చేశాను. యాదగిరి, ఒక్కసారైనా మాతో నీ కష్టాలు పాలు పంచుకున్నావో చెప్పు, మేం నీ కష్టాలన్నీ తీర్చేవాళ్ళం కదా. నువ్వేం బాధపడకు. దశరథ్ గారు, నా పెద్ద కొడుకు ఢిల్లీలో రిక్షా లాగుతాడు. రెండోవాడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇక నాకున్న కూతురు లక్ష్మి పెళ్లి చేయాల్సి ఉంది. ఎక్కడి నుంచి చేయగలను? చూడు యాదగిరి, నీ కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతాయి. దానికోసం ఎందుకంత బాధ చెప్పు? చాలా భయంగానే ఉంది దశరథ్ గారు. నాకున్న కొద్దిపాటి చేను, ట్రాక్టర్, బంగారం అన్నీ కూడా ఆ పటేల్ దగ్గరే ఉన్నాయి. చేసినప్పులకే ఆయన దగ్గరే తనఖా పెట్టాల్సొచ్చింది. ఇంకా నాకు మిగిలింది ఈ ఇల్లు ఒక్కటే. పటేల్ దగ్గర నువ్వు కూడా అప్పు తీసుకున్నావా? మనకి డబ్బులిచ్చేవాడు మన గ్రామంలో పటేల్ ఒక్కడే కదా దశరథ్ గారు. ఇంకా ఎక్కడికైనా వెళ్తాను చెప్పండి. ఇంకా నా రెండో కొడుకేమో కారు కొనాలి, ఎక్కడి నుంచైనా డబ్బు తెప్పించండి అని చెప్పి నా చేత అప్పు చేయించాడు. ఒక్క సంవత్సరంలో అప్పు కూడా తీర్చేస్తానని చెప్పాడు. కానీ ఏ గ్రహం పట్టుకుందో తెలీదు. 1 సంవత్సరం తర్వాత ఆ బండికి యాక్సిడెంట్ అయింది. నేను సంవత్సరం క్షీణిస్తూనే వస్తున్నాను. అతను బ్యాంకు నుంచి అప్పు తీసుకునుంటాడు. మరి ఆ బండికి ఇన్సూరెన్స్ చేయించారా లేదా? ఇవన్నీ కూడా మా రెండో అబ్బాయి చూసుకునేవాడు. ఆ బ్యాంకులు అవన్నీ చదువుకొని నాలాంటి వాడికి ఏం తెలుస్తుంది దశరథ్ గారు? ఉన్న కొద్దిపాటి పొలం, ట్రాక్టర్, ఇంకా బంగారం నా కూతురు పెళ్లి కోసమే పెట్టాను. కానీ వాటిని కూడా పటేలు తరకాలోనే పెట్టుకున్నాడు. ఒకవేళ సమయానికి వడ్డీ కట్టలేకపోతే మాత్రం ఆ బంగారం కూడా మాకు దొరకడం కష్టమే. అరే, ఆ పట్టేలా వాడు ముందే పెద్ద బడాకోర్ దొంగ. అరే ఆద్మీయోంకి అవసరాల మీద బతుకుతుంటాడు. ఇప్పుడు నేనేం చేయను దశరథ్ గారు? నా చేత్తో వేలు ముద్ర తెల్ల కాగితం మీద వేయించుకున్నాడు దశరథ్ గారు.
ఇంకా నాకంటూ మిగిలిందేం లేదు. ఈ ఒక్క ఇల్లు తప్ప. ఇప్పుడు నా కూతురు పెళ్లి చేయడం కోసం ఈ ఇల్లు అమ్మడం తప్ప నాకు వేరే ఏ గత్యంతరం లేదు దశరథ్ గారు. ఇంకా 2 కొడుకులున్నారు. వాళ్ళ జీవితాలు వాళ్లే చూసుకుంటారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే నీలాంటి వాడు ధైర్యం కోల్పోకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోక ఏం చేస్తాను దశరథ్ గారు? మీ కుటుంబంలో అయితే తండ్రి కొడుకులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. మీకు కావాలంటే ఎప్పుడైనా అప్పు దొరుకుతుంది. మీలాంటి వాళ్ళకి మా బతుకులు హాస్యం కాకపోతే ఏమిటి దశరథ్ గారు? నేను నీతో అపహాస్యం చేయట్లేదు యాదగిరి. మా రామ్ ఊరే వదిలి వెళ్ళిపోతాట. అతను మనందరితో పాటు ఈ ఊర్లో ఉండనంటున్నాడు. ఈ స్కూల్ని ఉద్ధరించడం కోసం తాను ఎంతకాలం ఇలా ఉండాలంటున్నాడు. మన ఊళ్ళో వాళ్ళందరి బతుకులు ఇంకా ఎప్పుడు బాగుపడతాయో. అరే యాస్మిన్ బీవి కూడా ఊరు వదిలి వెళ్ళిపోయింది. చాలా చక్కటి వ్యాపారం చేసుకునేది. కాబట్టి పటేల్ దగ్గరికి తప్ప ఆవును కొనడానికి వేరే మార్గం లేదు. అందుకనే మీ అందరికీ బీమా చాలా అవసరం అనేది ఎప్పటినుంచో చెప్తున్నాను. కానీ మీరెప్పుడు కూడా సరైన టైంలో స్పందించరు తాత. ఇప్పుడు చూడు ఏమైందో. నమస్తే పటేల్ గారు, కూర్చోండి. అబ్బా, చాలా మంది సమావేశంలో ఉన్నట్టున్నారు. ఆ, ఏం జరుగుతోంది ఇక్కడ? సైతానన్నావు, సైతాన్ వచ్చేసాడు. మరి ఏమైంది? ఈ యాదగిరి ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. ఆయన చాలా భయపడిపోయాడట. నాలాంటి పెద్ద మనుషులు ఉన్నంతకాలం మీరేం భయపడొద్దని చెప్పాను కదా. మాక్కూడా బాధ్యత అనేది ఉంటుంది, తెలిసిందా? యాదగిరి, నువ్వు నా సొంత తమ్ముళ్ళంటి వాడివి. నీకు ఏదైనా అవసరం పడితే మొహమాటం లేకుండా అడుగు, తెలిసిందా? యాదగిరి వచ్చాడుగా పెద్ద మనిషి, అడుగు. నీకు కావాల్సిన అప్పంతా అడుగు. ఇంకా నీకు ఇల్లుంది, చాలా ఉన్నాయి కదా. రషీద్ భయ్యా, నువ్వు కూడా అడుగు. ఇన్షాల్లా. ఏమిటి నువ్వు అంటున్నది? అదిగో రామ్ వచ్చేసాడు. నమస్కారం మావయ్య గారు. అరే ఇప్పుడు ఎలా రామ్, ఉంది మీ ఆరోగ్యం? రాయ్యా. నేను బాగానే ఉన్నానయ్యా. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నానండి. ఇంకా చెప్పు. ఏం మాస్టర్ గారు, ఎలా నడుస్తోంది మీ స్కూలు? మీ దయవల్ల అంతా బానే ఉందిలేండి పటేల్ గారు. రాము బాబు, నేను నిన్ను చూసినప్పుడల్లా నా మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. నువ్వు చాలా ధైర్యంగా, ఒంటరిగా ఒక పెద్ద స్కూలునే నడిపిస్తున్నావు. మాలాంటి వాళ్ళకి ఎలాగూ నీ స్కూల్లో చదువుకునే అవకాశం లేదు. నా మనవాళ్ళైనా నీ స్కూల్లో చదువుకుంటారేమో బాబు. కానీ నువ్వు ఇల్లు ఊరు వదిలి వెళ్ళిపోతున్నావని విన్నాను. నేను దీని గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు మావయ్య. మీ అందరితో కలిసి ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను, సరేనా? బాబు, నువ్వే వెళ్ళిపోతే ఈ స్కూలు ఆలనా పాలనా ఎవరు చేసుకుంటారు చెప్పు? మావయ్య గారు, ఈ స్కూలు మనందరిది, మన గ్రామ ప్రజలందరిదీను. మనం అందరం కలిసి దీనిని నడిపించాలి. అందుకే ఈరోజు రచ్చబండలో సమావేశం ఏర్పాటు చేశాను. ఈరోజు మనం అందరం కలిసి గ్రామంలో ఉన్న మన స్కూల్ని బాగు చేయించడం, దాని పునర్నిర్మాణం, వీటన్నింటి గురించి అరే, చర్చించుకున్నాం. ప్రభుత్వం స్కూల్ని మనమెందుకు రిపేర్ చేయించాలి? ప్రభుత్వం వారు మన నడిగా స్కూల్ని కట్టారా ఏంటి? మావయ్య, మీరైతే వస్తున్నారు కదా? తప్పకుండా వస్తాను రాము. తప్పకుండా. రషీద్ తాత, నువ్వు కూడా రావాలే? నేను బిల్కుల్ వస్తాను రాము. నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ తోడుంటాయి రాము. పటేల్ గారు, ఒకవేళ వీలుంటే మీరు కూడా రావచ్చు. నా దగ్గర నీ సభలు సమావేశాలకు వచ్చే టైం ఉండదు. అరే, రైతులు వ్యవసాయం చేసుకోవాలా లేకపోతే నీ స్కూల్కి వచ్చి చదువుకోవాలా? ఈ స్కూలు నిర్మాణం పనులు మీ చేతిలో పెట్టుంటే స్కూల్ను కూడా ఎప్పుడో గొడ్ల సావిడి చేసేసేవారు. మావయ్య గారు, మరి నేనొస్తాను. నమస్తే. మంచిది నాయనా. నా ఆశీర్వాదాలు ఎప్పుడూ తోడుంటాయి నీకు. ఏం యాదగిరి, ఏమనుకుంటున్నావు? మీరెవరుకుంటే అదే పటేలా. నీకు కావాలంటే మరికొన్ని ఖర్చులు నేనిస్తాను. నువ్వు నా మనిషివి కదా. సరే, నువ్వు నీ వ్యవసాయం చేసుకో, కాని ఏటా పంట మాత్రం నా ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళు. ఏమంటావ్? అయినా ఇది నీ సొంతిల్లే కదా, కావాలంటే మరికొంత డబ్బు కూడా సహాయం చేయగలను. బాగా ఆలోచించుకో. వస్తాను మరి. అరే మదనన్నయ్య, మీరు కూడా వచ్చారా? రండి రండి రండి. కమలక్క, ఎలా ఉంది మీ ఆయనకి? బాగున్నాను. ఇప్పుడు బానే ఉందా? ఇప్పుడు బానే ఉంది. అరే యాదగిరి మావయ్య గారు, వచ్చారా? రండి రండి రండి. బానే ఉన్నారా అందరూ? రండి, కూర్చోండి కూర్చోండి. నేను మీ అందరికీ చెప్తూనే ఉంటాను కదా, ప్రతిరోజు ఒక 5 రూపాయల చొప్పున ఆదా చేస్తే మనకి కష్టకాలంలో అదే సొమ్ము అక్కరికొస్తుందని.
ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం కదా యాదగిరి ఎంత పెద్ద తప్పు చేశాడో. ఇక్కడ మనతో కూర్చున్న ఈ పెద్ద మనిషి ఎవరో కాదు. మనం ఏ విధంగా రోజూ కష్టపడి సంపాదించే సంపాదనలో కొంత భాగం ఆదా చేసుకోవచ్చో, అలా ఆదా చేసుకున్నటువంటి సొమ్మును కష్టకాలంలో ఏ విధంగా ఉపయోగించవచ్చో చెప్పే బ్యాంకు ప్రతినిధి. సార్, దయచేసి ఇప్పుడు మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. నేను మా బ్యాంకు తరపున మీకు వివరాలు అందించడానికి వచ్చాను. మా బ్యాంకు ద్వారా మీకు మరిన్ని సేవలు అందిస్తున్నాం. మా సేవలు మీకు మరింత సంపదని, అభివృద్ధిని మరియు సౌకర్యాల్ని ఇస్తాయి. మనందరికీ తెలుసు డబ్బు అనేది ఎంత అవసరమో. మొదటగా మేము మీకిచ్చే సౌకర్యం చిన్న మొత్తాల పొదుపు. మీరు రోజువారీ సంపాదనలో కష్టపడి సంపాదించి కొంత దాచుకునేటటువంటి సౌలభ్యం ఇది. అయితే ఈ డబ్బుని మీరు జమ చేసుకోవచ్చు. దానికి భద్రతని మేం కల్పిస్తాం. అదే మీరు మీ తరపున దాచుకున్నట్లయితే అది దొంగల పాలు కావచ్చు, దొంగిలించబడవచ్చు, లేక మరేదైనా కావచ్చు. అలా చాలా సందర్భాల్లో మీ అందరి సొమ్ము దొంగల పాలవడం మనందరికీ తెలిసిందే. కానీ మా బ్యాంకు ద్వారా మీరు సొమ్ము జమ చేసుకున్నట్లయితే మీ సొమ్ముకి భద్రత మేం కల్పిస్తాం, బాధ్యత మేం వహిస్తాం. మా బ్యాంకులో మీ యొక్క ఖాతాని కేవలం మీ చేతి యొక్క వ్రాత ద్వారా ఇచ్చే సంతకం ద్వారా మాత్రమే తెరవడం జరుగుతుంది. మరియు ఇది పూర్తిగా సురక్షితం. మీచే సంతకం పెట్టబడింది కాబట్టి పూర్తి హక్కు మీకే ఉంటుంది. అదే సొమ్ముని మీరు ఇంట్లో దాచుకుంటే మీకు ఏమాత్రం భద్రత ఉండదు. కానీ బ్యాంకులో దాచుకుంటే మాత్రం ఆ డబ్బుపై మీకు వడ్డీ లభిస్తుంది, ఆపై భద్రం కూడా. ఇంట్లో డబ్బు దాచుకుంటే మాత్రం ఏదో ఒక రకంగా ఖర్చయిపోతూ ఉంటుంది. మన నిత్య జీవితంలో ఎన్నో అవసరాలు వస్తూ ఉంటాయి, రోజువారీ ఖర్చులు వస్తూ ఉంటాయి. ఆ విధంగా డబ్బులన్నీ ఖర్చయిపోతాయి. కానీ మా బ్యాంకులో దాచుకున్న ధనం మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. అది ఒక ప్రత్యేకమైన వడ్డీ రూపంలో. మేమందించే చిన్న మొత్తాల పొదుపు రకాలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది సేవింగ్స్ బ్యాంక్. దీంట్లో మీరు ఒకసారి డబ్బు వేసిన తరువాత అది నెమ్మదిగా వడ్డీ రూపంలో పెరుగుతూ ఉంటుంది. తరువాత మేము మీకు అందించే సౌలభ్యం ఫిక్స్డ్ డిపాజిట్. దీనిలో మీకు ఒకేసారి పెద్ద మొత్తంలో ధనం అందినప్పుడు ఆ మొత్తాన్ని బ్యాంకులో స్థిర రూపంలో జమ చేసుకోవచ్చునన్నమాట. భవిష్యత్తులో అవసరాలు చాలా వస్తూనే ఉంటాయి. మీ అమ్మాయి పెళ్లి చేయడానికి అవసరం పడవచ్చు, లేదా 10 సంవత్సరాల తరువాత మీ అమ్మాయిని ఏ ఇంజనీరింగో డాక్టరో చదివించవలసిన అవసరం రావచ్చు. అప్పుడు అకస్మాత్తుగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఇలా మీ భవిష్యత్తు అవసరాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేయడం జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ని వడ్డీతో సహా మీరు పొందవచ్చు. మరొక అద్భుతమైన పథకం రికరింగ్ డిపాజిట్. చిన్న మొత్తాలని ఆదా చేసుకుని పెద్ద మొత్తాన్ని అందుకునే పథకం. మనకు తెలియకుండా రోజు ఎంత ఖర్చు పెడతామో తెలుసా? 10 రూపాయలు, 20 రూపాయలు ఇలా చిల్లరగా ఎంతో ఖర్చు పెడతాం. ఎలా ఖర్చు పెట్టాం, ఎందుకు ఖర్చు పెట్టామంటే మనకే లెక్క తెలియదు. అలా మీరు ఖర్చు పెట్టే చిల్లర ఖర్చులన్నింటినీ మేం రికరింగ్ డిపాజిట్ అనే హుండీలో వేస్తాం. అలా పరిమిత కాలం పాటు మీరు ఆదా చేసుకుంటున్న చిన్న మొత్తాలన్నింటినీ కలిపి వడ్డీతో సహా మీకు కాలపరిమితి అయిన వెంటనే అందిస్తాం. మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, మరి ఇన్ని రకాల అకౌంట్లు ఏ విధంగా తెరవాలి అని. ఇది చాలా తేలిక. ఇన్ని రకాల ఖాతాలన్నీ తెరిచే సౌలభ్యాన్ని మేమే మీ దగ్గరికొచ్చి మీ చేత తెరిపిస్తాం. మీరు బ్యాంకు దాకా రావాల్సిన అవసరం కూడా ఉండదు. మా బ్యాంకు బీసీ మీ దగ్గరికే రావడం జరుగుతుంది. మీ యొక్క వ్రాతపూర్వక సంతకం లేదా వేలిముద్రలను సేకరిస్తారు. మీ యొక్క ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వివరాలను బ్యాంకుకు అందించడం జరుగుతుంది. అంతే చాలు, మీ ఖాతా తెరవబడినట్లే. మేం మీకు అందించే మరొక సౌకర్యవంతమైన సేవ ఏమిటంటే సరళమైనది, సహజమైనది మరియు చాలా సులభమైనది. సహజమైనది, సరళమైనది అంటే ఏమిటి? అమ్మా మీరు చెప్పండి. సరళం అంటే చాలా సులభంగా అన్నమాట. చాలా చక్కగా చెప్పారు. అత్యంత సులభంగా, ఏ విధమైన కష్టం లేకుండా మీరు పొందే సౌకర్యం. ఉదాహరణకి మన యాదగిరికి అప్పు కావాల్సొచ్చింది. అప్పుడు ఏం చేస్తాడు? అక్కడికి ఇక్కడికి తిరగాలి, ఎంతో మందిని కలవాలి, ఎన్నో తనఖాలు పెట్టాలి. అయినప్పటికీ కూడా ఆ అప్పు దొరుకుతుందో లేదో సందేహమే. అటువంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏం చేస్తాం? ఇదిగో ఇటువంటి పట్టేళ్లను ఆశ్రయిస్తాం. వీళ్ళకి వడ్డీల మీద వడ్డీలు చెల్లిస్తూ ఉంటాం జీవితాంతం. అటువంటి అప్పు మీరు తీసుకోవాల్సిన అవసరం పడినప్పుడు మా బ్యాంకు సిబ్బందే మీ దగ్గరికి వస్తారు. మీకు ఎంత అవసరం ఉంది, ఏ రకమైనటువంటి అప్పు మీరు తీసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా బేరీజు వేసి మీ అవసరానికి తగ్గట్లుగా ఆ రకమైన అప్పు గురించి వివరాలందించడం జరుగుతుంది. మీ అవసరాల్ని బట్టి మీకు ఏ విధమైన అప్పు సరిపోతుంది అనే వివరాల్ని అందిస్తారు. అలా ఖాతా తెరిచిన 6 నెలల తరువాత మీ ఖాతా ఉపస్థితిలో ఉన్నట్లయితే అత్యంత సౌకర్యమైన పద్ధతిలో మీకు రుణాల్ని మంజూరు చేయడం జరుగుతుంది. ఇక మరో ముఖ్యమైన సేవ
మనీ ట్రాన్స్ఫర్. దూర ప్రాంతాల్లో ఉన్న మీ బంధువులు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు గానీ డబ్బు అవసరం ఏ క్షణంలో అయినా రావచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు? హఠాత్తుగా డబ్బు అవసరం పడవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారండి? మీరు చెప్పండి, ఏం చేస్తారు? మీరు చెప్పండి, అంత సొమ్ముని ఎక్కడి నుంచి తెస్తారు? ఎక్కడా దొరకదు. కానీ మా యొక్క సంస్థ ద్వారా. ఏ సంస్థయ్యా? బ్యాంక్ సార్. ఆ బ్యాంకు ద్వారా మీకు అవసరమైన చోటికి, అవసరమైన మనిషికి చాలా సులభంగా, సురక్షితంగా సొమ్ముని అందజేయవచ్చు. అకౌంట్ తెరవడం ఎంత సులభం అంటే, మీ చేతివ్రాత సంతకం లేదా వేలిముద్ర మరియు మీ చిరునామా వివరాలు అందించడం. ఈ మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం ద్వారా మీరు సొమ్మును పొందవచ్చు లేదా పంపించవచ్చు. తరువాతి పథకం ప్రధానమంత్రి జనధన యోజన. ఈ పథకంలో ఉచితంగా బ్యాంకు ఖాతాని తెరిచి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క రాయితీని కూడా నేరుగా పొందవచ్చు. ఈ రకమైన ఖాతా 6 నెలల పాటు ఉపస్థితిలో ఉన్న తరువాత అత్యధికంగా 5,000 రూపాయల వరకు రుణం తీసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. తరువాతి పథకం ప్రధానమంత్రి జీవన బీమా పథకం. ఈ పథకంలో సంవత్సరానికి కేవలం 330 రూపాయలు చెల్లించినట్లయితే, దురదృష్టవశాత్తు వారు మరణించినట్లయితే వారి యొక్క కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా చెల్లించడం జరుగుతుంది. ఈ పథకాన్ని 18 సంవత్సరాల పైబడిన వారు, 40 సంవత్సరాల లోపు వారు ఎవరైనా వినియోగించుకోవచ్చు. మరి యొక్క అద్భుతమైన పథకం ప్రధానమంత్రి సురక్షా బీమా. దీనిలో 18 నుంచి 45 సంవత్సరాల వయసున్న వారు సంవత్సరానికి కేవలం 12 రూపాయలు మాత్రమే చెల్లిస్తే, దురదృష్టవశాత్తు బీమా చెల్లింపుదారునకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే వారి యొక్క కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా 2 లక్షల రూపాయల పరిహారం చెల్లించబడుతుంది. మరొకటి ప్రధానమంత్రి అటల్ పెన్షన్ పథకం. దీనిలో 18 నుంచి 40 సంవత్సరాల వయసులోపు వారు సంవత్సరానికి కొంత మొత్తం చొప్పున సొమ్మును చెల్లించినట్లయితే 60 సంవత్సరాల తరువాత వారికి నెల నెలా పింఛను కేంద్ర ప్రభుత్వం ద్వారా చెల్లించబడుతుంది. అయితే ఈ చెల్లింపులకు కనిష్ట కాలపరిమితి కనీసం 20 సంవత్సరాలు. ఈ విధంగా భారత ప్రభుత్వం వారి సౌజన్యంతో మరియు మా బ్యాంకు ద్వారా సామాన్యుడికి అందుబాటులో ఉండే అనేక రకమైన సౌకర్యాలు మరియు సౌలభ్యాలు కూడా మీకు అందుబాటులో లభిస్తున్నాయి. నేను మీ అందరికీ చెప్పే మరొక ప్రత్యేకమైన పథకం ఏమిటంటే పశు బీమా. ఈ పశు బీమాలో యొక్క పశువులు దురదృష్టవశాత్తు అకాల మరణం చెందవచ్చు, లేకపోతే ఏదైనా రోగాల బారిన పడి మృత్యువాత పడవచ్చు. అటువంటి పరిస్థితుల్లో రైతన్నను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం అందించిన అద్భుతమైన పథకమే ఈ పశు బీమా. మొత్తాన్ని బ్యాంకు ద్వారా చెల్లించడం జరుగుతుంది. దాని ద్వారా మీరు మేలు రకాలైన మరికొన్ని కొత్త పశువులను కొనుక్కొని జీవనం సాగించవచ్చు. మేం మీకు అందించే మరి యొక్క సౌకర్యం వాహన బీమా. వాహనం దొంగిలించబడినప్పుడు లేదా దానికి ఏదైనా మరమ్మతు చేయవలసి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఖర్చులని ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రమే భరిస్తుంది. దానికి ఒక నిర్ణీత కాల వ్యవధిలో మీరు కొంత మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. తద్వారా మీ ఆస్తులకి సంరక్షణ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరొక అద్భుతమైన పథకం భారత ప్రభుత్వం ద్వారా మీ అందరికీ లభిస్తోంది. అదే పంట బీమా పథకం. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి, అదేవిధంగా పంటలను సంరక్షించడానికి ప్రభుత్వం వారు మీకు ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఈ పంట బీమా పథకం ద్వారా మీ యొక్క పంటలు సంరక్షించబడతాయి. ఒకవేళ నష్టం పంటలో ఏదైనా సంభవిస్తే దాని పరిహారం మీకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అందజేయబడుతుంది. ఆ విధంగా రైతన్నలందరూ కూడా రక్షించబడతారు. పంట సాగుకి డబ్బు లభిస్తుంది, రైతన్న బతుకులు బాగుపడతాయి. ఇది కేవలం రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం వారి ఆత్మహత్యలను నివారించడానికి మరియు వారి యొక్క కుటుంబాలను బాగుపరచడానికి ఉద్దేశించి ప్రవేశపెట్టబడిన భారత ప్రభుత్వం యొక్క పథకం. ఇవాళ రేపు రైతులందరూ కూడా చాలా భయపడి ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో రైతులు మమ్మల్ని సంప్రదిస్తే మేం వారికి అప్పు తీర్చడానికి మరికొంత గడువుని కేటాయిస్తాం. అంతే తప్ప రైతుల ఆత్మహత్యలని బ్యాంకు వారు ఏనాడు సమర్థించరు. ఈ విధంగా ఎన్నో రకమైనటువంటి సౌకర్యాలు మీకు మా బ్యాంకు ద్వారా లభ్యమవుతాయి. మీకు మరిన్ని వివరాలు కావాలన్నా లేదా ఏవైనా సందేహాలు తలెత్తినా
మీ అందరికీ తలలో నాలిక లాంటి మీ ఊరి రామున్నాడు, మా బ్యాంకుకి సంబంధించి బీసీ ఉన్నాడు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన రాము మాట్లాడతాడు. విన్నారు కదా, రోజువారీ సొమ్ములో కొంత భాగం ఆదా చేసుకునే పద్ధతి ఎంత సులువైందో మీ అందరికీ అర్థమైంది కదా. ఇదిగో బ్యాంక్ ఆఫీసరు, అలా అంటే కుదరదు. ముందర ఈ ఊరి జనాలందరూ నా దగ్గర తీసుకున్న డబ్బుని అనా పైసలతో సహా కట్టమను. ఆ తర్వాతే నీ మాట వింటారు. మీదే ఉంది, ఏదో వస్తారు కోటుపుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వీళ్ళకి ఏదైనా కష్టమైన పరిస్థితులు వస్తే రక్షించేది నేను. అర్థమవుతుందా మీకు? పటేల్ గారు, అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం తప్ప ఈ ప్రపంచంలో ఇంకేదైనా తెలుసా మీకు? మీరు చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక యాదగిరి ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడు. ఇదంతా మీ వల్లే జరిగింది. ఎందుకంటే మీకు డబ్బు కట్టనందుకు ఆయనకున్న ఒక ఆవును కూడా మీరు పెట్టుకెళ్లారు. అదిచ్చే పాలతోనే ఆయన తన కుటుంబాన్ని వెళ్లదీసేవాడు. ఈ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ మీకు రుణపడే ఉన్నారు. అందరి భూములు, ఆవులు, గొర్రెలు అన్ని తనఖా పెట్టుకుని వడ్డీల మీద బతుకుతున్నారు. అసలు మీకు మానవత్వం అనేది ఉందా? నువ్వు ఆగవయ్యా. రామ్, నువ్వాగు. పటేల్ గారు, మీరు చెప్పింది కరెక్టే. ఏమంటావు యాదగిరి? డబ్బులు మీరు తీసుకున్నప్పుడు ఇవ్వవలసిన బాధ్యత మీకుంది. డబ్బులు తీసుకున్న తర్వాత ఎంత వడ్డీ అయింది, ఎందుకంత పెద్ద మొత్తాన్ని ఇప్పుడు చెల్లించాలి పటేలు గారికి అనే హక్కు మీకు లేదు యాదగిరి. నేను మీకు చెప్పేదేమిటంటే, కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే. అంతే పెద్ద మొత్తాలని బ్యాంకు ద్వారా మీరు తక్కువ వడ్డీకే తీసుకోమని కోరుతున్నాను. చూడండి బాబు, మాకైతే చదువు రాదు, మాకేం తెలీదు. మీరు కొంత వడ్డీ కట్టమంటున్నారు. పటేలుకు వడ్డీ అసలే కట్టలేకపోతున్నాం. ఈ అప్పులు వడ్డీల తలకనిపి మాకెందుకు చెప్పండి. కానీ రామ్ చెప్పింది మాత్రం మాకు బాగా అర్థమైంది. చూడు యాదగిరి, మా బ్యాంకు అనేది ఒక బాధ్యతాయుతమైన సంస్థ. ఇది దేశ ప్రజలందరిది. మేము దేశానికి బాధ్యులం. మీరు చెప్తే మాకు సరేనయ్యా. మేం మీకు మరిన్ని సేవలందించడానికి, సౌకర్యాలను అందించడానికి వచ్చాం. మీరు పటేలు దగ్గర ఎంత అప్పు తీసుకున్నారు, ఎంతకాలంగా దానికి వడ్డీ చెల్లిస్తున్నారు, ఎంత వడ్డీ చెల్లిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి మాత్రం కాదు. నేను మీకు ఇన్ని పథకాల గురించి వివరించడం జరిగింది. దానిలో ఏదైనా మోసం అనేది మీకు కనిపించిందా? యాదగిరి, నేను మీకు అదే చెప్పేది. మీ వేలిముద్ర చాలు మీ యొక్క ఖాతా తెరవడానికి. దాంతో మీకు మరిన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఓకే సార్, ఉంటాను. పదరా ఇక్కడి నుంచే. ఈరోజు మీరందరూ ఇక్కడ హాజరైనందుకు ధన్యవాదాలు. ఉంటాను. యాదగిరి మావి గారు, ఇక మీకున్న కష్టాలన్నీ తీరిపోయినట్లే కదా? లేవండి లేవండి. ఒరేయ్, మీరు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈరోజు వాడెవడో బ్యాంకు వాడొచ్చి పట్టణం నుంచి మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఏవో ఒకటి రెండు ఇంగ్లీష్ పుస్తకాలు చదివి వాడికి నాకంటే ఏదో పెద్ద తెలుసని చూస్తున్నాడు. మీరు ఈ ఊర్లో బతకాలి, నేను ఈ ఊర్లో బతకాలి. అందుకే నేను చెప్పినట్టే చేయండి, జాగ్రత్తగా బతకండి. కానీ పటేలా, ఊరుకోరా. మీరందరూ చదువుకున్న వాళ్ళు కాదు కదా, అందుకని మిమ్మల్ని అందరినీ మోసం చేయాలని చూస్తున్నారా? మీకు ఏం అవసరం వచ్చినా నన్ను అడగండి, నేను సహాయం చేస్తా. ఎరా మల్లన్న, అర్థమైందా? పటేలా మీరే ఎప్పటికీ మా దేవుడు. మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం పటేలా.